సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. వెల్కమ్ టు వైడ్రీ మీడియా. నేను మీ తరుణ్ని. ఈ రోజు మనం వచ్చేస్తాం ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ఏదైతే ఉందో ప్రీమియర్స్ అయితే పడ్డాయి. మరి దీని తాలూకా ఫస్ట్ రివ్యూ మన ఛానల్లోనే పడిపోతుంది. మర్చిపోకుండా లాస్ట్ వరకు చూసేయండి. అండ్ నేను మాట్లాడుకుంటే ఆడియన్స్ దగ్గర నుంచి రివ్యూ తెలుసుకుందాం. లాస్ట్ నేను చెప్తాను. ఎందుకంటే చాలా మంది మనం క్వశ్చన్ చేస్తారు. ఈ యొక్క సినిమా చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇట్స్ నాట్ ఫ్యానిజం, ఇట్స్ ప్యూర్ ఎమోషన్. ప్యూర్ ఎమోషన్ అన్నది ఏదైతే కన్వే చేశారు. వెరీ గుడ్. హైలైట్ ఇమేజ్ ఎమోషన్. బేసిక్లీ హీరోస్ కి ఫ్యాన్స్ కి మధ్యలో ఏముండదు అన్నది వెరీ వైడ్ స్పెక్ట్రమ్. బట్ వాళ్ళకు కూడా వాళ్ళ మీద చాలా ఉంటుంది అన్నది క్లియర్గా చూపించారు. మీరు సినిమా చూస్తే మీకు నేను 15 years నుంచి ఆయన ఫ్యాన్. సినిమా నేను చూసుకున్నా. చెప్పుకోవచ్చు. చాలా బాగా చూపించారు. ఒక హీరో ఉంటే మంచి రిలేషన్ చాలా బాగా చూపించారు. మనం సినిమా నుంచి ఏం నేర్చుకోవాలనేది కూడా చాలా మన కళ్ళ చూపించారు. చాలా బాగుంది. మంచి మ్యూజిక్ బాగుంది. అండ్ కొరియోగ్రాఫీ చాలా బాగుంది. చాలా బాగా చూపించింది. మెయిన్గా చెప్పుకోవాల్సింది మనకి ఏదైతే ప్రీ క్లైమాక్స్ వచ్చో కొన్ని ఎమోషన్స్ చూస్తుంటాయో బ్యాక్ చేశారు. అండ్ ఇంకోటి ఉపేంద్ర గారు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అయినా లేదంటే కొన్ని డైలాగ్స్ అయినా సరే చాలా బాగుంటాయి. ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా కనెక్ట్ అవుతాడు. ఆ లెవెల్లో ఉంది. చాలా బాగుంది. రామ్ గారికి అయితే మంచి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఎవరు కూడా ఎంత మంచి గ్రేట్ కంబ్యాక్ మాస్టర్ ప్రతి ఒక్క ఫ్యాన్ చూడాలి. అక్కడ సినిమాలో రామ్ గారి ప్లేస్ లో నన్ను నేను చూసుకున్నా. ఉపేంద్ర గారి ప్లేస్ లో మా సూపర్ స్టార్ మహేష్ బాబు చూసుకున్నా. సూపర్ మంచిగా అంటే మీకు ఏం నచ్చింది బాగా? అవును బ్రో, పిచ్చి పిచ్చిగా ఉంది సినిమా. సినిమా కన్ఫర్మ్ గా చూడాలి. ఎలా అనిపించింది? రామ్ గారి లుక్స్ కానీ ఇవన్నీ ఎలా అనిపించాయి? రామ్ గారి లుక్స్ ఇవన్నీ ఎలా అనిపించాయి? సూపర్, అన్ని బాగుంది. ఓ మూవీ ఎలా అనిపించింది? సూపర్ ఉంది. సో ఈ సినిమా గురించి ఫస్ట్ చెప్పాలంటే ఇది అందరి కోసం తీసిన సినిమా. ఇక్కడ మీరు అందరినీ చూస్తుంటారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ థియేటర్ పొద్దునే పనులు మానేసి మేము అందరం ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఎందుకు? అభిమానులం, ఫ్యాన్స్. ఈ సినిమా ఎవ్రీ ఫ్యాన్ స్టోరీ, ఎవ్రీ ఫ్యాన్ స్టోరీ. ఇక్కడున్న మా అందరికీ ఎవ్రీబడి హ్యాస్ ఎ స్టోరీ ఇన్ విచ్ రామ్ హిమ్సెల్ఫ్ హెస్ కాంట్రిబ్యూటెడ్ టు ఎ లాట్, రైట్? అట్లాంటి ఒక స్టోరీని మేము అందరం కూర్చొని చూస్తుంటే ఇట్ వాస్ ప్యూర్ ఎమోషన్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ జస్ట్ ఎ మూవీ. ఇది ఒక సినిమా కాదు. ఇట్స్ ఎ స్టోరీ ఆఫ్ ఎవ్రీ ఫ్యాన్. రామ్ ఫ్యాన్ మాత్రమే కాదు, ఏ హీరో ఫ్యాన్ అయినా కంపల్సరీ చూడాల్సిన సినిమా. ఓన్లీ మన దగ్గర మాత్రమే, మన సౌత్లో మాత్రమే హీరోలు అంటే పడి చచ్చిపోతుంటారు. ఎందుకు? దెర్ ఈస్ ఎ రీజన్ వై. మన హోల్ ఎమోషన్స్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాయి ఫర్ ఎ సడన్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళ సినిమా వచ్చే ముందు. ఎందుకంటే వీఆర్ సో ఇన్వెస్టెడ్ ఇన్ దెమ్. ఎందుకు అంటే ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఎవ్రీ హీరో వాలంటరీ ఇన్వాలంటరీలీ దే ప్లే లాట్ ఆఫ్ పార్ట్ ఇన్ ఎవ్రీ ఫ్యాన్స్ లైఫ్. సో దట్ ఈస్ వెరీ 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 ఎమోషనలీ షోడ్ ఇన్ దిస్ మూవీ. ఈ మూవీలో చెప్పాలంటే అందరూ చూస్తే ఇది ఒక సినిమా కావచ్చు, బట్ ఎవ్రీ ఫ్యాన్ చూసిన ఒక ప్రతి ఒక్క అభిమాని వాళ్ళ స్టోరీని రిలేట్ అవుతారు ఈ సినిమాతో. ఐ విల్ అర్జ్ ఎవ్రీ ఫ్యాన్ టు వాచ్ దిస్ మూవీ సో దట్ దే కెన్ రిలేట్ దేర్ ఓన్ స్టోరీ. సినిమా పేరు ఆంధ్ర కింగ్ తాలూకా. మేమందరం ఎనర్జెటిక్ స్టార్ రామ్ తాలూకా. కరెక్ట్ ఒక సాలిడ్ హిట్ పట్టది. వాడు కొట్టుడు బాక్స్ ఆఫీస్ ఏంటో అర్థమవుతుంది ఇప్పుడు. కరెక్ట్ షేక్ అవుతుంది బాక్స్ ఆఫీస్ మొత్తం. కంబ్యాక్ కాదు, ఇక చూస్తారు బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోతుంది. డైరెక్ట్ ఒకటే మాట, వాడు కొట్టేట్లు ఇప్పుడు అర్థమవుతుంది బాక్స్ ఆఫీస్. సాంగ్స్ ఈస్ గుడ్ బ్రో. నువ్వుంటే చాలే సాంగ్ ఈజ్ ఎ వెరీ హైలైట్.
మూవీలో చాలా డెప్త్ ఉంది. ఎవ్రీ ఫ్యాన్ చూడాల్సిన మూవీ ఇది, నాట్ ఏ రామ్ ఫ్యాన్, ఎవ్రీ ఫ్యాన్ సో చూడాల్సిన మూవీ. చాలా చాలా ఎమోషన్గా ఉంది మూవీ. భాగ్యశ్రీ ఎంట్రీ కూడా చాలా బాగుంది, యాక్షన్ బాగుంది, యాక్టింగ్ కూడా. సో మనం చాలా బాగుంది. మనం ఎంతమంది ఉన్నా మన కళ్ళు ఓన్లీ రామ్, అంతే అంతే రామ్ అంతే. యాక్టింగ్ పరంగా అందరూ అలా వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. ఇదంతా లేదు బ్రో, బాక్స్ ఆఫీస్ కి వాడు కొట్టేటట్టు ఇప్పుడు అర్థమవుతుంది. ఇక అనిపించింది మూవీ? చాలా బాగా అనిపించింది. అండ్ మహేష్ బాబు డైరెక్టర్, వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ. ఇలాంటి ఒక స్క్రిప్ట్ని ముందుకు తీసుకొచ్చినందుకు. యాజ్ అ ఫ్యాన్ వి ఎంజాయ్డ్ అ లాట్. రామ్ని ఇలాంటి స్క్రిప్ట్స్లో ఇంకా చూడాలనుకుంటున్నాము. భాగ్యశ్రీ వాజ్ ఆల్సో వెరీ గుడ్. మ్యూజిక్ చాలా చాలా బాగుంది. అండ్ ఓవరాల్ మూవీ ఇస్ అ బ్లాక్ బస్టర్. ప్లీజ్ రాయపో ఫ్యాన్సే కాదు, ఎవ్రీ తెలుగు ఆడియన్స్, ఎవ్రీ టీఎఫ్ఐ ఆడియన్స్ ఈ మూవీ చూస్తే రిలేట్ అవుతారని నేను అనుకుంటున్నాను. రామ్కి బాయ్స్లోనే గర్ల్స్ ఫ్యాన్స్ కాదు, గర్ల్స్లో కూడా గర్ల్స్ ఫ్యాన్స్ ఉంటారు కదా. చాలా బాగా చేశారు. సో చూసారు కదా ఇప్పుడు వరకు ఆడియన్స్ రివ్యూ అయితే అలా ఉంది. అండ్ నా రివ్యూ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఏదైతే ఉందో సినిమా ఉప్పి గారు ఎంట్రీతో స్టార్ట్ అయ్యి రామ్ గారు ఒక మంచి అదిరిపోయే బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇస్తారు. అండ్ వింటేజ్ రామ్ గారిని అయితే మీరు సినిమాలో చూస్తారు. డ్యాన్స్ కానీ సాంగ్స్ కానీ అన్నీ కూడా. అండ్ అతని గ్లామర్ అండ్ స్టైలింగ్ కూడా చాలా బాగుంది సినిమాలో. సో ఓవరాల్గా కొంచెం స్లోగా ఉన్నా కూడా ఫస్ట్ హాఫ్ ఇస్ పాసిబుల్. ఇంటర్వెల్ బాగుంటుంది. అండ్ ఇంటర్వెల్ వచ్చే బీజిఎం అన్నీ కూడా హైలైట్గా నిలిచాయి. అండ్ సెకండ్ హాఫ్లో చూసుకుంటే ఈ సాంగ్ ఉంది కదా చిన్ని గుండెలు అన్న సాంగ్, అందులో విజువల్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అంతేకాకుండా ఒక మంచి బ్యాంగర్ క్లైమాక్స్ అయితే సినిమా ఎండ్ అవుతుంది. సో ప్రతి ఫ్యాన్ చూడాల్సిన ఒక బయోపిక్ లాంటి మూవీ ఇదైతే. ఈ వీక్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్లోనే మస్ట్ వాచ్లో ఈ లిస్ట్ పెట్టుకోవచ్చు. అండ్ ఇలాంటి మరిన్ని కంటెంట్ వీడియోస్ చూడాలనుకుంటే ఐదు మీడియా ఛానల్ అంటే ఫాలో అయిపోతాం. ఎవ్రీ ఫ్యాన్ కంపల్సరీ సినిమా. ఇది జస్ట్ రామ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఎవ్రీ ఫ్యాన్ వాళ్ళని వాళ్ళు రిలేట్ చేసుకునే సినిమా. మనకి నాట్ ఎక్కడ కూడా ఉండదు. మనం సంస్కృతి మీ వాళ్ళని పని చచ్చిపోతాం. ఎందుకంటే చాలా మంది మనం క్వశ్చన్ చేస్తారు. ఈ యొక్క సినిమా చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇట్స్ నాట్ ఫ్యానిజం, ఇట్స్ ప్యూర్ ఎమోషన్. ప్యూర్ ఎమోషన్ అన్నది ఏదైతే ఉందో కన్వే చేశారు. వెరీ గుడ్. హైలైట్ అండ్ ఎమోషన్. బేసిక్లీ హీరోస్కి ఫ్యాన్స్కి మధ్యలో ఏముండదు అన్నది వెరీ వైడ్ స్పెక్ట్రమ్. బట్ వాళ్ళకు కూడా వాళ్ళ మీద చాలా ఉంటుంది అన్నది క్లియర్గా చూపించారు. మీరు సినిమా చూస్తే మీకు నేను 15 years నుంచి ఆయనకు ఫ్యాన్. సినిమా నేను చూసుకున్నా. చెప్పుకోవచ్చు, చాలా బాగా చూపించారు. ఒక హీరో ఉండే మంచి రిలేషన్ చాలా బాగా చూపించారు. మనం సినిమా నుంచి ఏం నేర్చుకోవాలనేది కూడా చాలా మన కళ్ళ చూపించారు. చాలా బాగుంది. మంచి మ్యూజిక్ బాగుంది. అండ్ కొరియోగ్రాఫీ చాలా బాగుంది. చాలా బాగా చూపించింది. మెయిన్గా చెప్పుకోవాల్సింది మనకి ఏదైతే ప్రీ క్లైమాక్స్ వచ్చో కొన్ని ఎమోషన్స్ చూపించుంటాయో బ్యాక్ చేశారు. అండ్ ఇంకోటి ఉపేంద్ర గారు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అయినా లేదంటే కొన్ని డైలాగ్స్ అయినా